రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో జరిగిన 6గురి సామూహిక హత్యల ఉదంతం కేవలం ఒక ఘోరమైన నేరం మాత్రమే కాదు, మన రక్షణ వ్యవస్థలోని లోపాలకు, సమాజం వహిస్తున్న ఉదాసీనతకు ఇది ఒక నిలువెత్తు సాక్ష్యం. మహిళలను, బాలికలను వేధించే వారిపై కేసులు నమోదవుతున్నాయి, పోలీసులు అరెస్టు కూడా చేస్తున్నారు. కానీ ఆ తర్వాత చాలా సులభంగా నిందితులు బెయిలుపై బయటకు వచ్చేస్తున్నారు. చట్టం తమను ఏమీ చేయలేదని అహంకారంతో, కక్షతో బాధితులపై మళ్లీ దాడులకు తెగబడుతున్నారు. దైవాలగూడలో జరిగింది కూడా ఇదే. ఒక కేసు విషయంలో పగ పెంచుకొని ఏకంగా 6గురు ప్రాణాలను కిరాతకంగా బలి తీసుకున్నారు. ఇందులో ఊహే తెలియని పసిపిల్లలు కూడా ఉండటం అత్యంత విచారకరం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు అంత సులభంగా సమాజంలోకి ఎలా రాగలుగుతున్నారు? నిందితుడు బెయిలుపై బయటకు వచ్చినప్పుడు బాధితులకు తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? చట్టంలో ఉన్న లొసుగులను వాడుకొని నేరగాళ్లు తప్పించుకుంటుంటే సామాన్యుడికి న్యాయంపై నమ్మకం ఎలా ఉంటుంది? తప్పు చేస్తే తక్షణమే కఠినమైన శిక్ష పడుతుందనే భయం లేకపోవడమే ఇలాంటి దారుణాలకు కారణమవుతుంది. We'll get some further details. But the timing ప్రకారం that is not possible. ఎందుకంటే pages మాకు దొరికింది, దాని ప్రకారం it does not appear like that. He has used car. ఈ కార్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. వ్యవస్థను మాత్రమే కాదు, సమాజంగా మనల్ని కూడా ప్రశ్నించుకోవాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలలో ఒక వ్యక్తి నేర ప్రవృత్తితో తిరుగుతుంటే మనకెందుకులే అని మౌనంగా ఉండడం ఎంతవరకు కరెక్ట్? మహిళలపై వేధింపులు జరుగుతున్నప్పుడు సమాజం స్పందించకపోతే రేపు ఆ ప్రమాదం మన ఇండ్ల వరకు రాదని గ్యారంటీ ఏంటి? బాధ్యత తీసుకోవాలి. ముమ్మాటికి ఈ 6 హత్యలు ఏవైతే జరిగినాయో ముమ్మాటికి ఇవి ప్రభుత్వ హత్యలు. ఖచ్చితంగా ప్రభుత్వ చాతగాంతనం వల్ల జరిగిన హత్యలు, ప్రభుత్వ అసమర్థత వల్ల జరిగిన హత్యలు. వాళ్ళ ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తా ఉంటాం. ఎంత బాధ అవుతుందండి. అఘాయిత్యం జరగడమే ఘోరం అంటే, అఘాయిత్యం జరిగిన తర్వాత పబ్లిక్గా వచ్చి చెప్పుకోవడమే భయంకరమైన ఒక పరిస్థితి అంటే, దాని మీదకి వెళ్ళి ఇవాళ ఆ దుర్మార్గులకు, మానవ మృగాలకు బెయిల్ ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళు అఘాయిత్యాలు చేస్తుంటే వాళ్ళ పలుకుబడి డబ్బుల్ని ఉపయోగించుకొని. ఈ దారుణమైన ఘటన తర్వాత మన చట్టాలు మారాలి. నేరగాళ్లకు భయం పుట్టించేలా, బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా వ్యవస్థలో మార్పులు రావాలి. లేదంటే ఇలాంటి ఘోరాలు నిరంతరాయంగా జరుగుతూనే ఉంటాయి. నమస్తే.